గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ వేరే వాళ్ళకి డబ్బులు పంపే సమయంలో యూపీఐలో గానీ లేదా ఐఎంపీఎస్ లో గానీ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇంకా మరింత సమాచారం ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నామో వాళ్ళ పేరు ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఆ పేరును చూసి కరెక్టే, నేను ఎంటర్ చేసిన అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్టే అని చెప్పి మనం నిర్ణయించుకుని ధైర్యంగా డబ్బులు పంపిస్తూ ఉంటాం. కానీ నెఫ్ట్ లో, ఆర్టీజీఎస్ లో అలా కాదు. ఎవరికైతే డబ్బులు పంపుతున్నామో వాళ్ళ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అంతా ఇచ్చినా కూడా ఆటోమేటిక్ గా పేరు అన్నది డిస్ప్లే కాదు. పొరపాటున ఒక నంబర్ అటు ఇటు ఎంటర్ చేసామనుకోండి, వేరే వాళ్ళకి ఆ డబ్బంతా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దాన్ని గమనించి ఆర్బీఐ ఏప్రిల్ 1 నుండి నెఫ్ట్ లో గానీ లేదా ఆర్టీజీఎస్ లో గానీ అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇదంతా ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా పేరును చూపించే సిస్టమ్ ని తీసుకురాబోతుంది. సో ఆ పేరును చూసి ధైర్యంగా మనమైతే డబ్బుని పంపవచ్చు అనమాట. రాంగ్ ట్రాన్సాక్షన్ల శాతం చాలా అంటే చాలా తగ్గబోతుంది ఫ్యూచర్ లో. సో ఎవరైతే అస్తమాటు బ్యాంకు ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాస్ వాలా, బీ ద బాస్.